వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇందాక యాక్టివ్ థీమ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు సైట్ ఐడెంటిటీ గురించి చూద్దాం. సైట్ ఐడెంటిటీ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ సైట్ ఐడెంటిటీలో మనం సైట్ టైటిల్ని, ట్యాగ్ లైన్ని మార్చుకోవచ్చు. ఈ థీము 2014 థీము మనకి ట్యాగ్ లైన్ని డిస్ప్లే చేయదు. అదే 2015లో అయితే ట్యాగ్ లైన్ డిస్ప్లే చేస్తుంది. సో దాని పర్పస్ నేను 2015 థీమ్కి చేంజ్ చేస్తున్నాను. సైట్ని 2015 సేవ్ అండ్ యాక్టివేట్. సో మన సైట్ ఇలా లుక్ అవుతుంది. సో కస్టమైజ్. ఫస్ట్ సైట్ ఐడెంటిటీ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి 11 VFX ఆన్లైన్ వీడియోస్. ఇదేంటిది? సైట్ టైటిల్, ఇది ట్యాగ్ లైన్. అలాగే డిస్ప్లే హెడర్ టెక్స్ట్ చెక్ బాక్స్ని తీసేసామనుకో, ఇక్కడ హెడర్ టెక్స్ట్ డిస్ప్లే కావాలి అనుకుంటే మనం డిస్ప్లేలో పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ సైట్ ఐకాన్ ఏంటంటే, ఇక్కడ కనబడుతుంది కదా మనకు VFX అని చెప్పి ఇమేజ్ పర్పస్. సో నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేస్తే పోయింది కదా. ఇది సైట్ ఐకాన్ యూజ్డ్ యాజ్ ఎ బ్రౌజర్ అండ్ యాప్ ఐకాన్ ఫర్ ద యువర్ సైట్. ఐకాన్స్ మస్ట్ బి స్క్వేర్ అండ్ అట్లీస్ట్ 512 పిక్సెల్ వైడ్ అండ్ టాల్ అంటున్నాడు. అంటే ఇది స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. ఈ సైట్ ఐకాన్ బ్రౌజర్కి ఐకాన్ కింద కనబడుతూ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ ఫైల్. నేను ఒక స్క్వేర్ ఇమేజ్ని ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోండి. సో VFX. సో దీనికి టైటిల్, డిస్క్రిప్షన్, టెక్స్ట్ అన్నీ రాయండి. తర్వాత వచ్చేసి ఇమేజ్ని యాక్చువల్గా ఇది పెద్దగా ఉంటే మరి చిన్నగా కనబడుతుంది కదా. ఈ పర్పస్ నేను దీన్ని క్రాప్ చేస్తున్నాను. క్రాప్ ఇమేజ్. సో వచ్చింది కదా VFX అని చెప్పి. సో ఈ విధంగా మనం కస్టమైజర్లో సైట్ టైటిల్, సైట్ ఐడెంటిటీలో సైట్ టైటిల్ని, ట్యాగ్ లైన్ని, సైట్ ఐకాన్ని చేంజ్ చేయగలుగుతాం. తర్వాత వచ్చేసి మనకి ఉన్నది కలర్స్. ఇక్కడ కలర్స్ చూసినట్టయితే బేస్ కలర్ స్కీము ఎలా ఉంది? ఎల్లో ఉంది. అదే నాకు పర్పుల్ కావాలంటే పర్పుల్ మార్చుకోవచ్చు, పింక్. సో మనకి కరెక్ట్గా చూడనప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏ కలర్లో ఉంది? బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేద్దాం. హెడర్ ఇమేజ్, ఈ ఇమేజెస్ అన్ని రిమూవ్ చేద్దాం. హైడ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి సైట్ ఎలా లుక్ అవుతుందో. కలర్స్లో కలర్ స్కీమ్ వచ్చి ఎల్లో తీసుకుంటే ఎల్లో కలర్లో కనపడుతుంది. ఇందాక ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మనకు కనపడలేదు. పింక్, బ్లూ తీసుకుంటే బ్లూ కలర్లో కనపడుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రెడ్ కావాలనుకుంటే రెడ్. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటిని ఎక్స్పోర్ట్, ఇక్కడ మీకు తెలిస్తే ఎక్స్పోర్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. రైట్, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హెడర్ అండ్ సైడ్ బార్ టెక్స్ట్ కలర్. ఈ రెండు కలర్స్, ఈ టెక్స్ట్ కలర్స్ నాకు ఎలా కావాలి అంటే రెడ్ కలర్లో కావాలి. చూడండి ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది. అలాగే తర్వాత వచ్చేసి హెడర్ అండ్ సైడ్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది ఈ కలర్లో ఉంది కదా. దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లుక్ అండ్ ఫీల్ కరెక్ట్గా జనాలకి మంచి ఇంప్రెషన్ కలిగేటట్టు కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం కలర్స్ ప్యానల్ని ఇచ్చేసుకుందాం. తర్వాత వచ్చేసి హెడర్ ఇమేజ్. సో మనకి హెడర్ ఇమేజ్ ఇందాక సైట్లో ఎలా కనబడింది? పైన కనబడింది 2014లో. ఇది 2015 థీమ్ కదా, అందుకని దీనికి హెడర్ ఇమేజ్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమి ఇమేజ్ లేదు, యాడ్ న్యూ ఇమేజ్. నేను ఈ ఇమేజ్ని పెడదాం అనుకుంటున్నాను. చూడండి, సెలెక్ట్ అండ్ క్రాప్ కొడుతున్నాను. సో ఈ పార్ట్ వరకే డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, ఇది కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు మనం. చూడప్పుడు క్రాప్ ఇమేజ్.
సైడ్ బార్తో ఇమేజ్ వస్తుంది చూడండి. ఇప్పుడు హెడర్ ఇమేజ్, ఇమేజ్ వచ్చింది కదా. అలాగే మీరు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని పెట్టుకుని వాటిని ర్యాండమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఓపెన్ చేసినప్పుడు ఒక హెడర్ ఇమేజ్ కనపడుతుంది, ఇంకోసారి ఇంకో ఇమేజ్ కనపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి హెడర్ ఇమేజ్ తర్వాత మనకున్నది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మన పోస్ట్ కింద కనపడుతూ ఉంటుంది. దీనికి ఏమీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేదు. నేను ఇది ఇద్దాం అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. చూజ్ ఇమేజ్ చూసారుగా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలాగా నో రిపీట్, ఇక్కడ ఇమేజ్ ఏమైంది 2 సార్లు రిపీట్ అవుతుంది. ఇలా కాకుండా నో రిపీట్లో పెట్టుకున్నాం అనుకోండి, రిపీట్ అవుతుంది. ఫస్ట్లో ఒకసారి కనపడుతుంది. లేకపోతే టైల్ అంటే చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత టైల్ హారిజెంటల్ అంటే హారిజెంటల్గా టైల్ అవుతుంది, వర్టికల్ అంటే వర్టికల్గా టైల్ అవుతుంది. అలా నేనైతే నో రిపీట్ టైల్ హారిజెంటల్లీ సారీ. తర్వాత వచ్చేసి అలైన్మెంట్ వచ్చేసి రైట్ తీసుకుంటుంది, రైట్ సైడ్ అలైన్ అవుతుంది. సెంటర్ అయితే సెంటర్లో ఉంటుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ అయి ఉంటుంది. ఇమేజ్ పెద్దది కాబట్టి మనకు తేడా తెలియట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను దీన్ని స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అలాగే ఉంటుంది కదా. అలా కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా స్క్రోల్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్క్రోల్ అయిపోతుంది కదా అలానే ఉంటుంది ఆ పోస్ట్తో పాటు. సో ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.